హాయ్ అండి, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్స్. నేను ఈరోజు మీ ముందుకి ఒక సరికొత్త రెసిపీతో వచ్చేసానండి. అదే కుర్కురే చికెన్. చూసారా ఎంత బాగుందో? మా ఆయన మాస్టర్ షెఫ్ రేంజ్ ప్లేటింగ్ ఇవ్వడానికి ట్రై చేశారండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ ఆనియన్స్, చికెన్ బోన్లెస్ అండి, సన్నగా కట్ చేసుకొని ఒక 20 to 30 minutes మ్యారినేట్ చేసుకోండి. అలాగే టొమాటోస్ అండ్ గ్రీన్ చిల్లీ అండి. ఏంటి కుర్కురే చికెన్ అనుకుంటున్నారా? మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే కుర్కురే కూడా కావాలండి. కుర్కురేలో గ్రీన్ చిల్లీ ఫ్లేవర్ అయితే ఈ చాట్కి చాలా బాగుంటుంది. ముందుగా ఇది ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ హీట్ చేసుకోవాలండి. అందులో ఒక 2 to 3 స్పూన్స్ అలా బటర్ వేసుకోండి. కొంచెం బటర్ మెల్ట్ అయ్యేదాకా ఫ్రై చేయండి. ఇప్పుడు చూసారా, బటర్ మెల్ట్ అయింది. ఇప్పుడు ఇందులో ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసేద్దాం. సన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. బోన్లెస్ చికెన్ అయితే మేము తీసుకున్నాము. మ్యారినేట్ చేసి ఒక 20 minutes అలా. ఇప్పుడు బాగా కుక్ అయ్యేంత వరకు మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలండి. చూసారా ఎంత బాగా ఫ్రై అవుతుందో? అలాగే ఇప్పుడు కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ కొంచెం తగ్గినట్టు అనిపించింది, సో మేము కొంచెం వేసుకున్నామండి. అలాగే కొంచెం చిల్లీ పౌడర్ వేసుకున్నాము. ఇప్పుడు ఆ రెండు వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. మళ్ళీ ఇప్పుడు ఇది బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులో కొంచెం టొమాటో కెచప్ అయితే వేసుకోవాలి. ఒక 2 tablespoons టొమాటో కెచప్ అయితే మేము వేసుకున్నాం. అలాగే గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకున్నాము. ఈ రెండు వేసి కొంచెం ఇంకా ఫ్రై చేయాలండి. చూసారా స్మోకీ ఫ్లేవర్తో ఎంత బాగా ఫ్రై అవుతుందో? అలాగే ఇప్పుడు ఇందులోకి కుర్కురే వేసుకోవాలండి. మేము గ్రీన్ చిల్లీ అయితే వేసుకున్నాము. గ్రీన్ చిల్లీ ఫ్లేవర్లో ఉండే కుర్కురే వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నామండి. ఆ మిక్చర్లో బాగా కలిపేంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలండి. చూసారా, చికెన్లో బాగా కలిసేటట్టు మనం ఫ్రై చేయాలి దీన్ని. చూసారా, ఈ విధంగా మనం ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడైతే మనం ఇందులోకి ఇందాక చూపించినట్టు కొన్ని ఆనియన్స్ అయితే వేసుకున్నామండి. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేయాలి. అలాగే టొమాటోస్ అండి, టొమాటో ఒక హాఫ్ టొమాటో అలాగా సన్నగా కట్ చేసుకొని వేసాము. ఇంకా ఒక 2 to 3 గ్రీన్ చిల్లీస్ అయితే సన్నగా కట్ చేసి అది కూడా వేయాలండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలపాలండి. మొత్తం ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, టొమాటోస్ అన్నీ చికెన్లో బాగా కలపాలి కుర్కురేను. చూసారా ఎంత బాగా కలుపుతున్నాము? అలాగే ఇప్పుడు దీని మీద కొంచెం నిమ్మకాయ చెక్క తీసుకొని రసం పిండుకొని తింటే అద్దరిపోద్దండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మేమైతే కొంచెం మయోనీస్, టొమాటో కెచప్ అన్నిటితోనూ ప్లేటింగ్ అయితే చేసాము. చూసారా ఎంత బాగుందో? చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.